యూనివర్సిటీలో భగవద్గీతకు ఘోర అవమానం జరిగింది. యూనివర్సిటీ టాయిలెట్ దగ్గర గీతా చిత్రాన్ని పెట్టారు యూనివర్సిటీ సిబ్బంది. ఆ గీతా చిత్రాన్ని టాయిలెట్లో పెట్టడంపై హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పవిత్ర గ్రంథాన్ని అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వీసీ కంచర్ల గంగాధర్ను తప్పుపడుతూ హిందూ సంఘాల నేతలు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. ఇది నిర్లక్ష్యమా లేక ఉద్దేశపూర్వక చర్య అంటూ ఆందోళన చేస్తున్నారు. హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హిందుత్వం సనాతన ధర్మంపై గౌరవం లేదా అంటూ ప్రశ్నిస్తూ మండిపడుతున్నారు హిందూ సంఘాలు. టాయిలెట్ హాల్ నుంచి గీతా చిత్రాన్ని వెంటనే తొలగించాలంటూ డిమాండ్ చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ హిందూ సంఘాలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గతంలో కూడా చాలా వివాదాల్లో వీసీ కంచర్ల గంగాధర్ నిలిచిన విషయం మనం చూసాం. అదిగో మీకు ఆ ఫోటోలో కనిపిస్తున్నట్లుగా చెప్పులు వేసుకొని జ్యోతి ప్రజ్వలన చేసిన ఫోటోలు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. అయితే వీసీ తీరుతో ఇప్పుడు క్యాంపస్లో కూడా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. ఏఎన్యు పరువు ప్రతిష్టలకు మచ్చ తెచ్చే ఘటన అంటూ విమర్శలు చేస్తున్నారు. వీసీ గతంలో అలా షూ వేసుకొని జ్యోతి ప్రజ్వలన చేసినటువంటి ఫోటో అప్పుడు చాలా చర్చనీయాంశం అయింది. అంటే ఆ స్థాయిలో ఉన్నప్పుడు, వైస్ ఛాన్సలర్స్ స్థాయిలో ఉన్నప్పుడు, అంత గొప్ప యూనివర్సిటీలో ఉన్నప్పుడు కనీసం ఆ మాత్రం తెలీదా చెప్పులు తీసి ప్రజ్వలన చేయాలి, జ్యోతి ప్రజ్వలన చేస్తారని? అది ఒక పూజా కార్యక్రమం లాంటిది. జ్యోతి అనేది చాలా పవిత్రమైంది. అలాంటి సందర్భంలో అలా చెప్పులు వేసుకొని షూ వేసుకొని జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారా? అంటే మీకు వేరే ఏవైనా నమ్మకాలు ఉన్నాయా? ఉంటే చేయకుండా ఉండాల్సింది, అసలు గొడవ ఉండేది కాదు. అదొకటైతే ఆ మధ్య చాలా పెద్ద గొడవ అయింది ఈ విషయంలో. ఇప్పుడు మళ్ళీ మరొకసారి మీరు చూస్తున్నారు, మహాభారతంలో శ్రీకృష్ణుడు రథ సారథ్యం చేస్తూ వెనక అర్జునుడు విల్లు పట్టుకొని ఉన్నటువంటి ఫోటో, గీతలో చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం, గీతా సారాంశాన్ని అర్జునుడికి ఉపదేశించినటువంటి ఘట్టం. అలాంటి ఫోటో మనం ఎవరైనా సరే ఎంత గొప్పగా చూసుకుంటాం. అది చూడగానే మనకి మహాభారతం, గీత లాంటివి గుర్తొస్తూ ఉంటాయే. అలాంటి ఒక ఫోటోని తీసుకెళ్ళి, ఆ ఫ్రేమ్ని తీసుకెళ్ళి టాయిలెట్ దగ్గర పెట్టారు. టాయిలెట్ డోర్ పక్కన నిర్లక్ష్యంగా పెడితే కొంతమంది మహానుభావులు అటు నుంచి వెళ్ళొస్తున్నారు, టాయిలెట్కి వెళ్ళొస్తున్న వాళ్ళు కూడా కనీసం గమనించలేదా, గమనించి కూడా పట్టించుకోలేదో మరి. ఏమాత్రం కనీస జ్ఞానం ఉన్న అలా చేయగలుగుతారా? ఎవరి పని అది? వీసీ అలా ఉంటే చేసేవాళ్ళు ఎలా ఉంటారు కింద? ఇంకా షూ వేసుకొని జ్యోతి ప్రజ్వలన చేశారు వీసీ. మరో పక్కేమో అలాంటి ఫోటో ఫ్రేమ్ను తీసుకువెళ్ళి డైరెక్ట్గా టాయిలెట్ పక్కన పెట్టారు. అండ్ దాంతోపాటుగా మరొక ఫోటో కూడా మనకు వెనక్కి కనిపిస్తుంది. ఎవరో ఒక మహనీయుల ఫోటోనే ఖచ్చితంగా. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఒక కీలకమైనటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు. ఆయనకు సంబంధించిన ఫోటోను కూడా అదే టాయిలెట్ పక్కన పడేశారు. అంటే ఆ యూనివర్సిటీ చరిత్రకు గౌరవం లేదు, ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళకి గుర్తింపు లేదు, అసలు దేవుడంటేనే ప్రేమ లేదు, దేవుడంటేనే భక్తి లేదు, భయం లేదు. హిందూ సంఘాలు లేదంటే ఈ రిచువల్స్ మీద కనీసం రెస్పెక్ట్ లేదు. ఒక్కసారి మీరు చూడండి, ఆ ఫోటోలో అందరూ షూస్ తీసేస్తే ఆయన మాత్రం షూ వేసుకొని ఉన్నారు. ఇక్కడ మరోపక్క శ్రీకృష్ణుడు ఉన్నటువంటి ఆ ఫోటోను తీసుకెళ్ళి టాయిలెట్ దగ్గర పెట్టారు. అదిగో అది టాయిలెట్ డోర్ పక్కనే పడేశారు సింపుల్గా. అది ఒక చిన్న ఫోటో, పేపర్లో, న్యూస్ పేపర్లో దేవుడి ఫోటో చూసినా సరే తొందరపడి ఆ న్యూస్ పేపర్నో లేకపోతే ఇంకేదైనా ఒక పేపర్ అట్ట మీద, పుస్తకం అట్ట మీద చూసినా సరే తొందరపడి పక్కన పడేయడానికి ఇష్టపడరే హిందువులు, భక్తున్న వాళ్ళు ఎవరైనా సరే. అలాంటిది డైరెక్ట్గా దేవుడి ఫోటోని తీసుకెళ్ళి టాయిలెట్ దగ్గర పెట్టేస్తారా? ఏమాత్రం విచక్షణ ఉన్న అలా చేయగలుగుతారా? ఎందుకు ఆ పదవులు? ఇంకా మీకు గొప్ప గొప్ప పదవుల్లో ఉండి ఒకవేళ ఇంకేమైనా వేరే ఆచారాలు, వేరే పద్ధతులు ఏమైనా ఫాలో అవుతున్నారా మీరు? అలాంటివి ఏమైనా ఉంటే అసలు పెట్టుకోవడం ఎందుకు? అలాంటివి తీసేయండి, ఎవరిష్టం వాళ్ళది, ఫాలో అవ్వచ్చు, తప్పులేదు. కానీ ఇలా అవమానించడం ఎందుకు? జ్యోతి ప్రజ్వలన చేసేటప్పుడు చెప్పులు షూ వేసుకోకూడదని తెలీదా? అంత పెద్ద ఆచార్యులు అయి ఉండి, ఆ స్థాయిలో ఉండి విద్యార్థులందరికీ గొప్పగా చెప్పాల్సింది పోయి మీరే ఇలాంటి పనులు చేస్తే ఎవరు ఫాలో అవుతారు? ఇప్పుడు యూనివర్సిటీలో మరొక ఘటన, ఇప్పుడు దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? తెలిసి చేశారా, తెలియక చేశారా? ఇది నిర్లక్ష్యమా లేకపోతే పొరపాటున జరిగిందా? సరే, ఒకవేళ పొరపాటున ఎవరైనా అక్కడ పెడితే
రోజుకి అంతమంది టాయిలెట్కి అలా వెళ్తూ వస్తూ ఉంటారు కదా, ఏ ఒక్కరైనా కనీసం చెప్పలేకపోయారా అక్కడ పెట్టకూడదని? తీయలేకపోయారా పోనీ వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళే? అలాగే ఉంచేశారు. మా ప్రతినిధి సాయి మనతో జాయిన్ అవుతున్నారు, డీటెయిల్స్ తెలుసుకుందాం. సాయి, ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి ఏ సమాధానం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అసలు? అంటే ఈ ఘటన ఎలా జరిగింది, మనకి ఈ సమాచారం బయటికి ఎలా వచ్చింది? విద్యార్థులు పంపించిందేనా? ప్రజెంట్ అక్కడ ఏంటి పరిస్థితి? ప్రధానంగా ఈ సంఘటనకు సంబంధించి గత కొద్ది రోజులుగా ఫోటోలు అక్కడ పెట్టినటువంటి అంశంలో కొంతమంది ఆ లోపల పనిచేసేటటువంటి వాళ్ళు, కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు గమనించడం జరిగింది. ఈ అంశాన్ని కూడా అధికారుల దృష్టికి, ఎవరైతే అక్కడ కీలకంగా ఉంటారో వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళినా కూడా కనీసం పట్టించుకోకపోవడంతో ఇక వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే చెప్తే వినేవాళ్ళు లేరు. అంత పెద్ద యూనివర్సిటీలో, అంటే యూనివర్సిటీ అంటే ఒక చిన్న ప్రాంతం కాదు, లేకపోతే ఒక గడి కాదు. నాగార్జున యూనివర్సిటీ అనేది ఎకరాల్లో ఉంది. అక్కడ భవనాలు కూడా పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. అలాంటి ప్రాంతంలో ఈ గీతాకి సంబంధించినటువంటి, గీతాపదేశానికి సంబంధించినటువంటి ఒక ఫోటో, దాంతో పాటు మరొక వ్యక్తి, అంటే నాగార్జున యూనివర్సిటీకి సంబంధించినటువంటి గౌరవప్రదంగా పనిచేసిన వాళ్ళకు సంబంధించినటువంటి ఓ వ్యక్తికి సంబంధించినటువంటి ఫోటో, ఆ రెండు పెట్టడానికే ప్లేస్ లేనటువంటి పరిస్థితుల్లో అక్కడ తీసుకెళ్లి వాళ్ళు టాయిలెట్ పక్కన పెట్టారు. దాన్ని ఎంత దారుణంగా చూసుకోవచ్చు అంటే, ఎందుకంటే అంత పెద్ద యూనివర్సిటీలో స్టోర్ రూములు ఉంటాయి, అనేక ప్రాంతాల్లో స్టోర్ రూములు ఉన్నాయి. అక్కడ స్టోర్ రూముల్లో ఉన్న కనీసం పెట్టించవచ్చు. లేదు మీకు అంతగా కనీసం అసలు అక్కడ పెట్టలేకపోతే, యూనివర్సిటీలో చెట్లు పుట్టలు చాలా ఉన్నాయి. కనీసం ఏ చెట్టుకి తగిలిచ్చినా కానీ దాని మీద విశ్వాసం ఉన్న వాళ్ళు కనీసం దాన్ని చూసుకునేటటువంటి ప్రయత్నం అన్నా జరిగేది. అలాంటిది తీసుకొని వచ్చి ఎక్కడ ప్లేస్ లేనట్టు టాయిలెట్ లోకి వెళ్ళేటటువంటి ప్రాంతాన్ని పక్కన పెట్టడం. చాలా మంది అక్కడి నుంచి వెళ్తున్నారు. అంటే నిజం చెప్పాలంటే ఆ టాయిలెట్ కి వెళ్ళి వచ్చే వాళ్ళు కాళ్ళ మీద కనుక వాటర్ పోసుకొని వస్తే ఆ వాటర్ కూడా ఆ ఫోటోల మీద పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంత దారుణంగా ఆ శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి గీతోపదేశ చిత్రాన్ని అక్కడ పెట్టారంటే ఆ అధికారులు నిర్లక్ష్యం ఎంత కొట్టొచ్చినట్లు ఉంది అనే దానికి నిదర్శనంగా కనిపిస్తుంది. గతంలో కూడా ఈ యూనివర్సిటీకి సంబంధించి ప్రస్తుతం తాత్కాలిక వీసీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే గంగాధర్ సంబంధించి కొన్ని వివాదాస్పదమైనటువంటి అంశాలు కూడా నడిచినాయి. ఆయన జ్యోతి ప్రజ్వాలన చేస్తున్నటువంటి సమయంలో షూ వేసుకోవడం అలాంటివి కూడా జరిగినాయి. అయినప్పటికీ ప్రెసిడెంట్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశాల్లో చాలా కీలకంగా వ్యవహరించాలి. ఎందుకంటే అక్కడ పనిచేసేటటువంటి వ్యక్తులు పక్కన పెడితే, చదువుకునేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో యూనివర్సిటీలో చదువుకునేటటువంటి అంశాల్లో వాళ్ళు కొంత విజ్ఞానాన్ని పొందాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి ప్రాంతంలో ఇంత హీనంగా శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి ఒక గీతోపదేశం చిత్రాన్ని ఒక టాయిలెట్ దగ్గర పెడితే విద్యార్థులు ఏం నేర్చుకోవాలి? అంటే వీళ్ళు జాతి సంబంధించినటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా అనేక రకాల ప్రశ్నలు అయితే వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన కొంతమంది హిందూ సంఘాలు అయితే తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రధానమంత్రి మోడీ కానీ, సచిన్ టెండూల్కర్ కానీ ఇలాంటి వాళ్ళు వెంకటేశ్వర స్వామి ప్రతిమను పట్టుకోవడానికే వాళ్ళకు ఉన్నటువంటి షూని తీసి వెళ్ళి మరి పట్టుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇంత నిర్లక్ష్యంగా ఎట్లా వ్యవహరించారనే విధంగా కూడా ప్రశ్నిస్తున్నారు. దీనిపైన కంపల్సరిగా ఎవరైతే బాధ్యులు అవుతారో దీనికి వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చోటు చేసుకోవాలి, ఈ అంశం పైన సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలనే విధంగా కూడా కొంతమంది కోరుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా కూడా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులు దీనిపైన ఎలాంటి సమాధానం చెప్తారో చూడాలి. ఎందుకంటే అసలు అక్కడ పెట్టినటువంటి వ్యక్తి ఎవరు, పెట్టమన్నటువంటి వ్యక్తి ఎవరు, వీసీ ఇలాంటి అంశాలు అంటే అది లోపల ఆఫీస్ కార్యాలయం, ఎక్కడో ఏదో స్టూడెంట్స్ ఉండేటటువంటి గదు ఇంకోటో కాదు. ప్రధానంగా ప్రతి ఒక్కళ్ళు అదే ఆఫీసులోనే ఉంటారు. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అంటే యూనివర్సిటీకి సంబంధించిన కీలకమైనటువంటి అధికారులంతా కూడా అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. అలాంటి ప్రాంతంలో ఇంత అవమానకరంగా ఆ ఫోటోలను పెట్టినటువంటి నేపథ్యంలో ఒకవేళ దేవుడు సంబంధించినటువంటి భక్తికి ఒకవేళ పక్కన పెట్టినా ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించి ప్రతిబింబించేటటువంటి ఒక వ్యక్తి ఫోటో కూడా అక్కడ ఉండటం జరిగింది. ఆ వ్యక్తిని కూడా అక్కడ పెట్టడం జరిగింది. మరి ఇంత నిర్లక్ష్యంగా ఎవరు వ్యవహరించారు,
కింది స్థాయి సిబ్బంది లేకపోతే పైనుంచే ఈ విధంగా అక్కడ పడేయండి అనే విధంగా ఆర్డర్స్ ఏమన్నా పాస్ చేయడం జరిగిందా ఏంటి అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితులు. ఏదైనా కూడా ప్రజెంట్ కొంతమంది విద్యార్థులు తీసినటువంటి ఈ విజువల్స్ అంటే వాళ్ళు కూడా క్లియర్ గా కొన్ని అంశాలు చెప్తున్నారు. మేము అనేక సార్లు ఇలాంటి వాటిపైన చెప్పినా పట్టించుకోకపోవడంతోనూ వీటిని బయటికి తేవాల్సినటువంటి పరిస్థితి తెచ్చామన్న విధంగా వాళ్ళు చెప్తున్నారు. ఆర్టీవీ ద్వారా కూడా ప్రజెంట్ అయితే అవి బయటికి వెళ్తున్నాయి కాబట్టి మరి యూనివర్సిటీ దీనిపైన ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే సాయి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు హిందూ సంఘాల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. మరోవైపు ముందు యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూల్స్లో నేర్పించాల్సింది విలువలే, చదువు కాదు. విలువలు లేని దగ్గర చదువు ఎక్కడ ఉంటుంది? నాగార్జున యూనివర్సిటీ ర్యాంకులు ఏంటో మనందరికీ తెలిసిందే. ఈ మధ్యలో వస్తున్నటువంటి విమర్శలు అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఏ స్థాయిలో ర్యాంకులు వస్తున్నాయో అక్కడ అనేది మనం చూస్తూనే ఉన్నాం. అసలు విలువలు లేని దగ్గర ర్యాంకులు ఎక్కడి నుంచి వస్తాయి, చదువులు ఎక్కడి నుంచి వస్తాయి? విద్యార్థులకి ఏం విలువలు నేర్పిస్తున్నట్లు? వీసీ అలాగే ఉన్నారు, కింద సిబ్బంది ఇలాగే ఉన్నారు. అడిగేవాళ్ళు ఎవరు? ఇంకా ఇమ్మీడియట్గా దీనికి సంబంధించి ఎవరైతే అక్కడ పెట్టారో, ఎందుకంటే కనీసం వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నవాళ్ళు, ప్యూన్లా లేకపోతే ఆఫీస్ బాయ్సా, ఎవరైనా సరే, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే, ఏ మతం వాళ్ళైనా సరే, అలాంటి ఫోటోల్ని టాయిలెట్ దగ్గర పెట్టరు. తీసుకువెళ్ళి పెట్టారు అంటే కావాలని పెట్టారని చెప్పేసి అనుకోవాలా? ఎలా అర్థం చేసుకోవాలి? కావాలని పెట్టారనా? వీసీ ఏమో షూ వేసుకొని జ్యోతి ప్రజ్వలన చేసి అందరి ముందు, ఇప్పుడేమో టాయిలెట్ల దగ్గర దేవుడి ఫోటోలు పెట్టి ఇవి కావాలని చేస్తున్నారని అర్థం చేసుకోవాలా? లేకపోతే పొరపాట్లుగా చూడాలా? చూడడానికి అవకాశం ఉందా? ఏమాత్రం గౌరవం ఉన్న వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా సరే ఇలాంటి పని చెయ్యరు. చేశారు అంటే అది కావాలని చేసినట్లుగానే అర్థం అవుతుంది. ఒకవేళ లేదు అనుకుంటే మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. ఈ విషయంలో షూ వేసుకొని జ్యోతి ప్రజ్వలన చేశారు, తప్పు జరిగిపోయింది. ఇప్పుడు మరొకసారి ఇలాంటి ఘటన జరిగినప్పుడు వెంటనే ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి. ఎవరు ఆ పని చేశారో తెలుసుకుని వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. బహిరంగంగా ఒక విషయాన్ని చెప్పండి, ఇదిగో ఇలా పొరపాటున ఇలా జరిగిపోయింది, పలానా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం, ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటామని చెప్పండి. లేదా ఇట్స్ ఇంటెన్షనల్ అని భావించాల్సి వస్తుంది చాలామంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఏంటి ఈ అంశానికి సంబంధించి? చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. 148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university.